హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. ప్రజెంట్ జూన్ 27న కల్కి 2898 ఏడి మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ వైజయంతి మేకర్స్ కి సంబంధించిన ప్రొడక్షన్ లో నిర్మించబడిన ఈ మూవీకి సంబంధించి ప్రజెంట్ ఒక వార్త బాగా చక్కలు కొడుతుంది. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్ గా చేస్తున్నటువంటి ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు. అందులో ది మెయిన్ హీరో క్యారెక్టర్ పోషిస్తున్నటువంటి ప్రభాస్, ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, ఈ పాయింట్ చాలా మట్టుకు ఎంతోమంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న మూమెంట్ అని చెప్పొచ్చు. అయితే 700 కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఈ మూవీ అని చెప్తున్నారు, కొందరు 600 కోట్లు అని చెప్తున్నారు. సో మనం ఒక 600 crores బడ్జెట్ పట్టుకుంటే 600 crores బడ్జెట్లో 150 కోట్లు ప్రభాస్ ఒక్కరే తీసుకున్నారు. ఆయన రెమ్యూనరేషన్ 150 కోట్లు అంటే 600 కోట్లలో మిగతా ఆర్టిస్టులందరికీ పట్టకుండా జస్ట్ ఈయన ఒక్కరే 150 crores తీసుకున్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో మొత్తంగా మూవీ మొత్తం 2 partsలో ఉండబోతుంది కాబట్టి 2 partsకి మిక్స్ చేసి 150 crores తీసుకున్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో నిజంగానే అసలు మూవీ హై బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అందులో ది మెయిన్ హీరో క్యారెక్టర్ అండ్ అలాగే డ్యూయల్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి 2 క్యారెక్టర్లు పోషిస్తున్న ఈయనకి ఖచ్చితంగా ఆయన ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి డ్యూయల్ క్యారెక్టర్ పోషిస్తున్నారంటే దానికి సంబంధించి రెమ్యూనరేషన్ కూడా అంతే తీసుకుంటారు. అయితే ప్రజెంట్ ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అంటే 150 కోట్లు. సో దానికి సంబంధించి ఓవరాల్ సోషల్ మీడియా మొత్తంలో ఈ ఒకే వార్త చాలా చెక్కలు కొడుతుంది. సో ఇది ఎంతమంది నిజం అనుకుంటున్నారు ఏంటనే ఖచ్చితంగా తెలియజేయండి. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.